పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కటైన ప్రతిపక్ష పార్టీలు నోట్ల రద్దు అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ఇటు ప్రభుత్వం కూడా విపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది. బ్లాక్ మనీ, అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతివ్వాలని ప్రతిపక్షాలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశం కోసం అన్ని పార్టీలు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిన అవసరముందన్నారు. రేపటి నుంచి పార్లమెంటు వింటర్ సెషన్ మొదలు కానున్న పరిస్థితుల్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. అన్ని అంశాలపైన చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. जो काले धन, भ्रष्टाचार और जाली नोट और उसके ऊपर पनपने वाली आतंकवाद के खिलाफ भारत सरकार ने मुहिम छेड़ा है, एक संघर्ष छेड़ा है. उसमें भी सबको सहयोग देना चाहिए, सबको समर्थन देना चाहिए, ये भी अपील उन्होंने किया. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై దండయాత్రకు రెడీ అయ్యాయి. 13 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. నోట్ల రద్దుపై అన్ని పక్షాలు గరం మీదున్నాయి. డిమానిటైజేషన్ వెనుక పెద్ద స్కామ్ దాగుందని ఆరోపిస్తున్నాయి. We have been against the black money, we are against the black money, we shall remain against the black money. What we are objecting to, way of doing it, they have done in total haste, without making any preparation, as a result of which millions and millions and millions people are today on the roads. మధ్యాహ్నం ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటులో సమావేశమయ్యారు. 2 సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. చర్చ మెయిన్ గా డిమానిటైజేషన్ మీదే సాగింది. ఇక సాయంత్రం కేంద్ర కేబినెట్ కూడా సమావేశమైంది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించింది కేబినెట్. ఇప్పటికే 22 బిల్లులు పార్లమెంటు ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి. 3 జీఎస్టీ బిల్లులు కూడా పార్లమెంటు ముందున్నాయి. నోట్ల రద్దు అంశం పార్లమెంటును కుదిపేయనున్న పరిస్థితుల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం డైలమాలో పడింది.